హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, డిఎస్సి ఫస్ట్ నుంచి కూడా బిగినింగ్ నుంచి కూడా అనేక తప్పులు తడకలుగా ఉందని అభ్యర్థులంతా వాపోతూ ఉన్నారు. ముఖ్యంగా కీస్ ఇచ్చినప్పటి నుంచి, అంటే ఫైనల్ కీ ఇచ్చినప్పటి నుంచి దాంట్లో తప్పులు ఉన్నాయి. ఆ తర్వాత వచ్చినటువంటి మెరిట్ లిస్ట్ ఇవ్వడంలో జాప్యం చేశారు. ఎంతో మొత్తుకుంటే మెరిట్ లిస్ట్ ఇచ్చారు. మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఇవ్వకుండా హడావుడిగా ఇప్పుడు సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేస్తున్నారు. ఎవరికి అసలు కాల్ లెటర్ పంపించారో కూడా క్లారిటీ లేకుండా పోయింది. ఇది అంతా గందరగోళంగా ఉంది. అభ్యర్థుల్లో చాలా చింత అయితే ఉంది. అసలు తమకి ఎవరికి ఈ కాల్ లెటర్లు వెళ్ళాయి, మాకు అన్యాయం జరుగుతుందేమో అని అనుమానాలు అయితే అందరికీ ఉన్నాయి. అందువలన డిఎస్సి 2025కి సంబంధించి సెలక్షన్ లిస్టు విడుదల చేయాలని చెప్పేసి పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి గారు కోరడం జరిగింది. సెలక్షన్ లిస్టు అర్జెంటుగా విడుదల చేయాలని చెప్పేసి చెప్తున్నారు. ఇక డిఎస్సి 2025 సెలక్షన్కు సంబంధించి అర్హత పొందినటువంటి అభ్యర్థులకు ఆన్లైన్లో కాల్ లెటర్లు పంపడం జరిగింది. ఈ విధంగా చేయడం వల్ల కొంతమంది అర్హత సాధించిన వాళ్ళకి కాల్ లెటర్లు రాలేదు అనే అపోహలు కూడా, ఇవన్నీ కూడా చాలా అపోహలు కూడా ఉన్నాయి. విత్ రిజర్వ్డ్ కేటగిరీ వారు ఓపెన్లో సెలెక్ట్ అయిన వారిని కూడా రిజర్వ్డ్ కేటగిరీలో చూపించారు అంటున్నారు. కావున అర్హత సాధించినటువంటి వారి సెలక్షన్ లిస్టును విడుదల చేయాలని, కేటగిరీ వారి కట్ ఆఫ్ మార్కులను విడుదల చేయాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి గారు కోరడం జరిగింది. ఈ సందర్భంగా డిఎస్సి 2025కి సంబంధించి పలు సమస్యల మీద డిఎస్సి కన్వీనరు, పాఠశాల విద్యా కమిషనరు, పాఠశాల ప్రధాన కార్యదర్శి మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారులకు ప్రాతినిధ్యం కూడా చేయటం జరిగింది. ఇక్కడ మీరు గమనించవచ్చు ఆ విషయాన్ని క్లియర్ కట్గా. విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి, వీళ్ళందరికీ కూడా ప్రాతినిధ్యం చేయడం జరిగింది. ప్రధానంగా డిఎస్సి 2025 అభ్యర్థుల గందరగోళాన్ని నివారించడానికి సెలక్షన్ లిస్టు విడుదల చేస్తూ కేటగిరీ వారీగా కట్ ఆఫ్ మార్కులు విడుదల చేయాలని, అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకునే ఆ సందర్భంలో పోస్టుల ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ పెట్టుకునే సందర్భంలో పొరపాటును కానీ లేక అవగాహన లేక కానీ లోయర్ క్యాడర్ పోస్ట్ ముందు పెట్టి తదుపరి హయ్యర్ క్యాడర్ పోస్ట్ పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి వారికి ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఆప్షన్ పెట్టుకోవడానికి అవకాశం కల్పించాలని, దూర విద్య ద్వారా విద్యను అభ్యసించిన వారికి డిఎస్సి రాయడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. కానీ సెలెక్ట్ అయ్యేసరికి మీకు అర్హత లేదని చెప్పడం సరికాదని, అంతేకాకుండా సెలక్షన్ లిస్టులో చేర్చాలని, వారిని కూడా సెలక్షన్ లిస్టులో చేర్చాలని, అదేవిధంగా డిఎస్సి అప్లికేషన్ చివరి తేదీ నాటికి అర్హతలు సాధించి తదుపరి సర్టిఫికేట్లు వచ్చిన వారిని, ఉద్యోగ అర్హత సాధిస్తే వారిని కూడా సెలక్షన్ లిస్టులోకి చేర్చాలని చెప్పేసి కోవడం జరుగుతుంది. ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి ఫ్రెండ్స్. మొత్తానికి ఇక్కడ అభ్యర్థులు ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నారు. డిఎస్సి మెరిట్ లిస్టు ఏదైతే ఇచ్చారో దాని ప్రకారం కట్ ఆఫ్ మార్కులు కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ మార్కులు ప్రకటించాలి. ఆ తర్వాత సెలక్షన్ లిస్టు కూడా విడుదల చేయాలి. ఆ సెలక్షన్ లిస్టులో ఉన్న వాళ్ళకి వెరిఫికేషన్ చేయాలి. ఆ తర్వాత వెరిఫికేషన్ అయిపోయింది, సక్సెస్ఫుల్గా అయిపోయిన వాళ్ళకి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఇచ్చి పోస్టింగ్ అనేది ఇవ్వాలి. ఇది మొత్తం మీద జరగాల్సినటువంటి ప్రాసెస్. కానీ అదేమీ జరగలేదు. ఇదంతా కూడా ఫస్ట్ నుంచి కూడా చాలా ఇబ్బందులతోనూ అభ్యర్థుల్లో గందరగోళాన్ని క్రియేట్ చేసే విధంగానే ఈ సెలక్షన్ ప్రాసెస్ ఉంది. కాబట్టి తమకు న్యాయం చేయాలని చెప్పేసి అభ్యర్థులంతా కోరుతూ ఉన్నారు. తప్పనిసరిగా పీడీఎఫ్ ఎమ్మెల్సీలు కూడా దీన్ని ముక్తకంఠంతో చెప్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అభ్యర్థులు కాల్ లెటర్లు ఎవరికి పంపించారు, అసలు ఏ విధంగా పంపించారు, అన్యాయం జరిగిందని చాలామంది చెప్తున్నారు. ఈ యొక్క గందరగోళాన్ని రూపుమాపడానికి సెలక్షన్ లిస్టు విడుదల చేయాలని చెప్పేసి వీళ్ళంతా కోరుతున్నారు. ఇది అభ్యర్థులు కూడా కోరుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.